హైదరాబాద్ వారాసిగూడ పిఎస్ పరిధి బాపూజీ నగర్ లో 2 రోజుల క్రితం జరిగిన పవిత్ర మర్డర్ కేసులో నిందితుడు ఉమాశంకర్ ను అరెస్టు చేశారు పోలీసులు. 6 నెలల క్రితం పవిత్ర ఉమాశంకర్ కు తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయం చేసినట్లు తెలిపారు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి. అయితే ఉమాశంకర్ తాగుడుకు ఇతర వ్యసనాలకు అలవాటు పడటంతో పవిత్ర పెళ్లి వద్దు అనటంతోనే ఉమాశంకర్ ఆమెను హత్య చేసినట్లు నిర్ధారించామన్నారు. ఇటీవల పవిత్ర తల్లిదండ్రులతో కలిసి విజయవాడ దైవ దర్శనానికి వెళ్లిందన్నారు. ఇదే విషయంపై ఉమాశంకర్ పవిత్ర ఇంటికి వచ్చి ఆమెతో గొడవపడి వెంట తెచ్చుకున్న కత్తితో పవిత్రపై దాడి చేశాడని అన్నారు డీసీపీ. హైదరాబాద్ వారాసిగూడ పిఎస్ పరిధి బాపూజీ నగర్ లో 2 రోజుల క్రితం జరిగిన పవిత్ర మర్డర్ కేసులో నిందితుడు ఉమాశంకర్ ను అరెస్టు చేశారు పోలీసులు. 6 నెలల క్రితం పవిత్ర ఉమాశంకర్ కు తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయం చేసినట్లు తెలిపారు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి. అయితే ఉమాశంకర్ తాగుడుకు ఇతర వ్యసనాలకు అలవాటు పడటంతో పవిత్ర పెళ్లి వద్దు అనటంతోనే ఉమాశంకర్ ఆమెను హత్య చేసినట్లు నిర్ధారించామన్నారు. ఇటీవల పవిత్ర తల్లిదండ్రులతో కలిసి విజయవాడ దైవ దర్శనానికి వెళ్లిందన్నారు. ఇదే విషయంపై ఉమాశంకర్ పవిత్ర ఇంటికి వచ్చి ఆమెతో గొడవపడి వెంట తెచ్చుకున్న కత్తితో పవిత్రపై దాడి చేశాడన్నారు డీసీపీ. కేసు యొక్క పూర్వాపరాలు పరిశీలిస్తే జగడ లక్ష్మి అని ఈమె రెసిడెంట్ ఆఫ్ బాపూజీ నగర్. వీళ్ళ నేటివ్ శ్రీకాకుళం డిస్టిక్. ఇక్కడ లేబర్ పని చేయడానికి వచ్చేసి భార్యాభర్త తర్వాత 2 పిల్లలతోటి కలిసి ఉంటుంది. వీళ్ళకు 2 కూతుళ్ళు ఉన్నారు, పవిత్ర అండ్ రేవతి అని. ఇందులో పెద్ద అమ్మాయికి ఈమె దాదాపు ఒక 6 నెలల క్రితం వాళ్ళకు డిస్టెంట్ రిలేటివ్ అయినటువంటి ఈ అక్యూజ్డ్ పర్సన్ ఉమాశంకర్ తోటి మ్యారేజ్ చేయాలనేది నిర్ణయించడం జరిగింది. బట్ ఈ 6 నెలల లోపలనే ఇతని యొక్క బిహేవియర్ నచ్చక అమ్మాయి ఇతన్ని కొంచెం దూరం పెట్టడం జరిగింది. సో దీంతో వాళ్ళ ఇంటికి మొన్న 8th రోజు మధ్యాహ్నం అరౌండ్ 12 to 12:30 మధ్యలో ఇంటికి వచ్చి అక్యూజ్డ్ వాళ్ళ అమ్మతోటి డిసీజ్డ్ వాళ్ళ మదర్ లక్ష్మితోటి మాట్లాడుతున్నప్పుడు మాటల సందర్భంలో ఆమె వాటర్ తేవడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఈ అక్యూజ్డ్ అనే పర్సన్ తనతోటి వెంట తెచ్చుకున్నటువంటి కత్తితోటి ఈ అమ్మాయిని పవిత్ర అనే అమ్మాయిని గొంతులో పొడిచేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఇమ్మీడియట్గా అమ్మాయిని హాస్పిటల్కి షిఫ్ట్ చేసే లోపలనే ఇమ్మీడియట్గా చనిపోయింది. సో దీనికి సంబంధించి మనకు డిసీజ్డ్ వాళ్ళ మదర్ లక్ష్మి కంప్లైంట్ ఇచ్చింది. దీంట్లో ఈ ఉమాశంకర్ కూడా హీఈస్ ఆల్సో ఫ్రమ్ శ్రీకాకుళం డిస్టిక్. ఇతను కూడా లేబర్ పని అంటే టైల్స్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్యలో తాగుడుకు బానిస అయిపోయి ఈ టైల్స్ వర్క్ చేయడము, బాగా తాగి ఆ అమ్మాయిని తిట్టడము అట్లాంటివి చేసినప్పుడు ఆ అమ్మాయి వీడి యొక్క బిహేవియర్ నచ్చక ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడం జరిగింది. దాంతో ఇతడు ఈ హత్య చేసి పారిపోయాడు. ఈరోజు మనకు వాళ్ళ బ్రదర్ కూడా ఈ అక్యూజ్డ్ వాళ్ళ బ్రదరు మన స్కందగిరి టెంపుల్ పద్మారావు నగర్లో నివాసం ఉంటున్నాడు. అతని దగ్గరికి వచ్చినప్పుడు మన క్రైమ్ టీము అక్యూజ్డ్ని పట్టుకొని అతని నుంచి కొన్ని క్లాత్స్ తర్వాత రిమైనింగ్ ఆర్టికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కత్తిని అక్కడే సీన్ దగ్గరనే మనము పంచనామా చేసి సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే పొడిచి ఇతను పారిపోవడము మనకు సీసీటీవీలో క్లియర్గా కనబడ్డది. సో అక్యూజ్డ్ ఈ మద్యానికి బానిసైపోయి సరిగా పని చేయకపోవడము, అమ్మాయిని అనవసరంగా తిట్టడం, దీనివల్లనే అమ్మాయి రిజెక్ట్ చేయడం. సో దాంతో పగ పెంచుకొని అమ్మాయిని చంపడం జరిగింది. సో ఇందులో మర్డర్ కేసులో అక్యూజ్ని ఈరోజు మనం అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం.